అరుదైన జీవజాతులు లక్షల ఏళ్ల క్రితం అంతరించిన జంతువులకు జీవం పోయొచ్చా? ఎస్, అలా చేయొచ్చనే నిరూపించారు సైంటిస్టులు. కలోజల్ బయోసైన్సెస్ అనే సంస్థ 12,000 ఏళ్ల క్రితం అంతరించిన డైర్ వోల్ఫ్స్ అంటే తోడేళ్ల జాతిని తిరిగి ల్యాబ్లో సృష్టించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూసిన వాళ్ళకి ప్రత్యేకంగా ఈ తోడేళ్ల గురించి చెప్పక్కర్లేదు. అచ్చంగా అలాంటి వోల్ఫ్ జాతిని ప్రయోగాత్మకంగా పుట్టించడంతో ఈ కలోజల్ బయోసైన్సెస్ మరింత ఉత్సాహంగా ఉంది. ఆ చిట్టి తోడేళ్ల కథ మీరు చూడండి. అంతరించిన జాతులు ఇక తిరిగి రాబోతున్నాయి. వేల సంవత్సరాల క్రితం భూమిపై నడయాడిన జాతులన్నీ ఇక పునరుజ్జీవానికి రెడీ. కలోజల్ బయోసైన్సెస్ అనే సంస్థ అంతరించిపోయిన అరుదైన తోడేళ్ల జాతులను పునరుజ్జీవింపచేసింది. ఈ మేరకు తాము సృష్టించిన బుల్లి తోడేళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ అనే సిరీస్ చూసిన వాళ్లకి అందులో డైర్ వోల్ఫ్స్ గుర్తుండే ఉంటాయి. ఇవి నిజంగానే 12,500 ఏళ్ల క్రితం బతికి ఉన్నాయని, అంతరించిపోయిన జీవజాతుల్లో ఇవి కూడా ఒకటంటూ చెప్తూ ఉంటారు. వాటినే జెనెటిక్ ఇంజనీరింగ్ జన్యు సాంకేతికతతో కలోజల్ బయోసైన్సెస్ సంస్థ తిరిగి పుట్టించింది. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి డీ-ఎక్స్టింక్షన్ గా చెప్తూ ఉన్నారు. అసలు జురాసిక్ పార్క్ కానీ, మన పాత తెలుగు జానపద చిత్రాల్లో కానీ చాలా విచిత్రమైన జంతువులను చూస్తాం. రాకాసి బల్లులు, టీనోసారస్, పెగలోసారస్ అంటూ రకరకాల పేర్లతో డైనోసార్లు లక్షల ఏళ్ల క్రితం భూమిపై సంచరించాయని, అయితే గ్రహశకలాల దాడిలోనో మరో కారణంతోనో ఈ భారీ జీవులతో పాటు ఇతర జంతుజాలం కూడా అంతరించాయని చెప్తూ ఉంటారు. అలాంటి వాటిని తిరిగి పుట్టించడమే లక్ష్యంగా 2021లో కలోజల్ బయోసైన్స్ ప్రారంభించారు. బెన్ లామ్, జార్జ్ చర్చ్ అనే ఇద్దరు బయాలజిస్టులు ప్రారంభించారు. మొదట్లో ఈ సంస్థ మేమూతులను రూపకల్పన చేసేందుకే స్థాపించగా, తర్వాత టాస్మానియా టైగర్, డోడోలను పునరుజ్జీవం చేసేందుకు కూడా తన పరిశోధనలను, ప్రయోగాలను విస్తృతం చేసింది. ఇప్పటికే ఈ సంస్థ 2 ఎర్ర తోడేళ్లకు ల్యాబ్లో జీవం పోసింది. కలోజల్ సంస్థ విడుదల చేసిన వీడియోలో డైర్ వోల్ఫ్ పప్పీలు శబ్దం చేయడం గమనించవచ్చు. 10,000 ఏళ్ల నాటి తోడేళ్ల అరుపును మీరిప్పుడు వింటున్నారు అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ 2 చిట్టి తోడేళ్లకు రోమ్లస్ రేముస్ గా పేరు పెట్టింది కలోజల్ బయోసైన్సెస్. కలోజల్ సంస్థ ఈ అద్భుతం సాధించడం కోసం 13,000 ఏళ్ల నాటి తోడేళ్ల పళ్ల నుంచి DNA సేకరించింది. అలాగే 72,000 ఏళ్ల నాటి పుర్రెను కూడా తన ప్రయోగాలకు వినియోగించింది. అయితే కనిపిస్తున్నంత సులభంగా అయితే ఈ ప్రయోగం సాగలేదు. 2 శిలాజాల నుంచి DNA తీయడమే అరుదైన ప్రక్రియ. వాటి నుంచి సేకరించిన DNAని బతికున్న నక్కలు, తోడేళ్ల జన్యు క్రమంతో పోల్చారు. DNAలోని ఓ జీన్స్ దేనికి కారణమనే విషయాన్ని విశ్లేషించారు. ఉదాహరణకు, ఏ జీన్స్ వలన శరీరానికి తెల్ల రంగు వస్తుందని, మందమైన చర్మం ఎలా సాధ్యపడిందనే విషయాలను తెలుసుకుని ఆ పరంగా ల్యాబ్లో ప్రయోగాలు నిర్వహించారు. జీన్ ఎడిటింగ్తో కణాలను పరీక్షించారు. ఆ తర్వాత అండాల కణాలను ఫలదీకరించారు. అలా ఫలదీకరించిన అండాలను వేరే తోడేళ్ల అండాశయాల్లో ప్రవేశపెట్టి కొత్త తోడేళ్ల జీవం కలిగేలా చేశారు. ఇదంతా వింటుంటేనే క్లిష్టమైన ప్రక్రియ అని అర్థమవుతుంది కదా. అలా ఎట్టకేలకు చిట్టి తోడేళ్లను భూప్రపంచంలోకి తిరిగి తీసుకువచ్చినట్లు కలోజల్ బయోసైన్సెస్ ప్రకటించింది. ఇప్పుడు ఈ పద్ధతిలోనే లక్షల ఏళ్ల నాటి డైనోసార్స్ సహా అనేక అంతరించిన జీవజాతులను పుట్టించవచ్చనే అంచనాలు వస్తున్నాయి.